హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పులివెందుల థండర్స్. ఈరోజు వీడియోలో పనసకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఈ పనసకాయ పులుసు చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పనస గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా పులుసు పెట్టుకోవచ్చు, లేదా ఇవి కాల్చుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. పులుసుకు కావాల్సినన్ని పనస గింజలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటరు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు పనస గింజలు ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, పనస గింజలు చక్కగా ఉడికాయి. ఇలా సగం ఉడికితే సరిపోతుంది, పూర్తిగా ఉడికియకుండా ఇలా సగం ఉడికియండి. ఇప్పుడు ఇవన్నీ వడబోసుకోవాలి. ఇలా ఒక స్టైనర్ తీసుకొని ఒక బౌల్లోకి వడబోసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. ఇవి బాగా చల్లారాక వీటిపై ఉన్న తాటంతా ఇలా తీసేయాలి. ఇలాగే వండుకోకూడదు, ఇలా మొత్తం తీసేస్తేనే ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తీసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం తీసుకున్న గింజలన్నిటిపైన ఇలా తాట తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, చక్కగా అన్ని దాంట్లపైన తాటంతా తీసేసాను. ఇప్పుడు ఇవి కట్ చేస్తున్నాను. చూడండి, ఒక గింజను 2 గింజలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగైనా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా మనం మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనం తీసుకున్న పనస గింజలన్నిటినీ ఇలా కట్ చేశాను. ఇప్పుడు వీటితో పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇలా వేగాక సన్నగా తరిగిన టమోటాలు వేసుకోవాలి. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని బాగా వేయించుకోవాలి. టమోటా ముక్కలు ఇలా బాగా మగ్గాక ఇందులో ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే ఇందులో తగినంత పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత కల్లుప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేస్తే రుచి బాగా వస్తుంది. ఇప్పుడు ఇవంతా బాగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులో ముందుగా కట్ చేసుకున్న పనస గింజలు వేసుకోవాలి. పనస గింజలు అన్నీ వేసి మసాలా అంతా ఈ గింజలు పట్టే విధంగా బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపాక మీగడ వేసుకోవాలి. పాలపైన ఉన్న మీగడ వేసుకుంటే ఈ పనస గింజల పులుసు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా వేసుకోండి. ఈ పాల మీగడ కూడా ఈ గింజలకు అంతా పట్టే విధంగా మరోసారి కలపాలి. ఇలా మసాలా అంతా బాగా పట్టాక ఇందులో వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా బాగా ఉడికింది. మసాలా అంతా ఈ గింజలకు బాగా పట్టింది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకటి తీసుకొని ఉడికిందో లేదో ఇలా చూడండి. చూడండి, చాలా చక్కగా మెత్తగా బాగా ఉడికింది. పనస గింజల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది. పులుసు కూడా చాలా టేస్ట్ ఉంది. ఇక మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పనసగింజల పులుసు ఆరోగ్యానికి చాలా మంచిదంట ఫ్రెండ్స్. తప్పకుండా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ పులుసు చాలా అంటే చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించిన పనసగింజల పులుసు అంతా ఇందులో వేసుకుంటున్నాను. చపాతీ, పుల్కా, వేడివేడి అన్నం లేకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.